స్పందించి కడప జిల్లా కమలాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకుడు అశోక్ రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. కమిషనర్ అలీఖాన్ ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నీటి కనెక్షన్లను పునరుద్ధరించేందుకు మున్సిపాలిటీ డిపాజిట్తో పాటు అదనంగా మామూళ్లు అడుగుతున్నారని అన్నారు. అనధికారిక నిర్మాణాల విషయంలోనూ డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ప్రజలపై అనుచితంగా మాట్లాడుతున్న కమిషనర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి ఏం సంబంధం అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. తీసుకున్నాడు డిపాజిట్ ఎవరు నా కొలాయి కదా నేను కనెక్షన్ అది ఇతను అప్పుడు ఇంకొక డిపాజిట్ కట్టుకుంటే ఇతని కొలాయి వచ్చేది. కానీ ఏం చేసినాడు, రెండింటికి కొలాయి కనెక్షన్ పెట్టుకున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళు పన్ను కూడా అబద్ధం. ఒకటి చెప్పే చూడు, ఇప్పుడు అతను నీళ్ళనే వచ్చాడు. దానికి పరిష్కారం ఏదో చెప్తున్నా నాకు చెప్పినాడా చెప్పు ఏదో చెప్తా మాట్లాడతా. ఖచ్చితంగా రోడ్ బ్లాక్ చేస్తాం. ఆయన ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పి మనుషులను ఉసిగొలుపుతున్నాడు మా మీదికి. ఖచ్చితంగా రోడ్ బ్లాక్ చేస్తాం. ఆయన ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పి మనుషులను ఉసిగొలుపుతున్నాడు మా మీదికి. కమలాపురంలో ఉన్నటువంటి కొందరు గుండాలను అడ్డం పెట్టుకొని ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. మాకు ప్రాణానికి కూడా రక్షణ కావాలా. ఇటువంటి ఆఫీసర్ల దౌర్జన్యాలను ఎదుర్కొంటాం.